నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హేతువాదం దేవుడిపై విశ్వాసమే లేని పునాదులు ఆ పార్టీవి తమకు అసలు దేవుడు అంటేనే గిట్టదని తాము పరమ నాస్తికులమని చెప్పుకున్న సాంప్రదాయం వారిది ఎప్పుడు చూసినా హిందువుల సాంప్రదాయాలు మనోభావాలపై దాడికి దిగడమే వాళ్ళ పని అంతేకాదు ఆలయాలకు సంబంధించి ఏమంటారు కొన్ని ఆంక్షలు విధించి హిందువులు ఎంత బాధపడుతూ ఉంటే అంత సంతోషిస్తూ ఉంటుంది ఆ పార్టీ రాముడే లేడు రామ సేతువే లేదు రామ మందిరంపై విషం కక్కడం ఇలా వాళ్ళ రికార్డు హిందూ ధర్మంపై దాడి విషయంలో మాట్లాడాల్సి వస్తే పెద్ద స్థాయిలోనే ఉంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము అనేది అదేనండి డిఎంకే పార్టీ గురించి ఇంత మాట్లాడిన డిఎంకే హఠాత్తుగా ఓ విషయాన్ని కక్కేసింది ఇన్ని రోజులుగా హిందూ సమాజం ఏదైతే అనుకుందో ఆ విషయాన్ని సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి స్టాలిన్ అదే హిందుత్వం పైన విషం కక్కే వ్యక్తి తమిళనాడు డిప్యూటీ సీఎం తేల్చి గుట్టు రట్టు చేసేశారు తాను పరిపూర్ణ క్రిస్టియన్ అని ప్రకటించేసుకున్నాడు పైగా క్రైస్తవుడిగా గర్విస్తున్నాను అంటూ కాలరెగిరేసినంత పని చేసిండ్రు అయితే తాను మత సామరస్యాన్ని గౌరవిస్తానంటూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కిండు అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చిండ్రు ఒక క్రిస్టియన్ కాబట్టే ఈయనకు హిందూ ఆలయాలు సనాతన ధర్మం అంటే చిన్నచూపుగా కనిపించేది ఇన్ని రోజులు మాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదనుకుంటూ వచ్చిన వీళ్ళు చివరికి వాళ్ళ గుట్టు రట్టు చేసి మేము క్రిస్టియన్గా చెప్పుకోవడానికి గర్విస్తున్నారట ఒక క్రిస్టియన్ ఈ దేశంలో క్రిస్టియన్గా చెప్పుకోవడానికి గర్వించవచ్చు ఒక ముస్లిం ఈ దేశంలో ముస్లింగా చెప్పుకోవడానికి గర్వించవచ్చు కానీ ఏంటో ఓ నేను హిందూని అని గర్వంగా చెప్పుకోవాలి అంటే భయపడాల్సి వస్తోంది బాధపడాల్సి వస్తోంది ఇక్కడ నేను హిందూని అని గర్వంగా చెప్పుకోవడం కంటే నేను రెడ్డిని నేను కమ్మని నేను బ్రాహ్మణ్ని లేకపోతే నేను ఎస్టీని అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మనకున్న తేడా అది సరే క్రిస్మస్ వేడుకలకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి స్టాలిన్ విభజన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని వాడుకుంటున్నారు గత ఏడాది ఓ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నేను క్రైస్తవుడినని గర్వంగా చెప్పాను చాలా మంది వ్యతిరేకించారు కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా నేను క్రిస్టియన్గా గర్వపడుతున్నా అని ప్రకటించుకున్నారు తనని క్రైస్తవుడని అనుకుంటే నేను క్రైస్తవుని ముస్లిం అనుకుంటే ముస్లింని హిందువుని అనుకుంటే హిందువునే తాను అందరికీ వర్తిస్తానని అన్ని మతాలపై సమాన ప్రేమను చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు అన్ని మతాలపై సమాన ప్రేమను కురిపిస్తే మత సామరస్యాన్ని గౌరవిస్తానని చెప్పుకుంటే మొన్నటికి మొన్న హిందువులపై ఎందుకు విషం కక్కారో చెప్పాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు సనాతన ధర్మం అనేది ఓ రోగం ఆ ధర్మాన్ని నిర్మూలించాలి సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నారు కొన్నిటిని మనం కేవలం వ్యతిరేకించి ఊరుకోకూడదు వాటిని మనం నిర్మూలించాలి డెంగ్యూ దోమలు మలేరియా కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు నిర్మూలించాలి అలాగే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని వ్యాఖ్యానించాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది కదా బాబు ఎవరు బాబు ఎలా బ్రతకడానికి గర్విస్తున్నాడు అనేది ఇక్కడ విమర్శించాలి అని కాదు ఆయన ఏ మతాన్నైనా ఈ భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఆ మతాన్ని పొగుడుకోవచ్చు కొనియాడొచ్చు అందులో ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు కానీ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు ఒక సామాన్య వ్యక్తి మాట్లాడినా వాడి తెలవదులేరా అనుకోవచ్చు ఒక పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళని మూర్ఖులనాలా ఇంకేమనాలా అర్థం కావట్లేదు ఈ సన్న లైన్ని గుర్తుపెట్టుకోండి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించడం తప్పు కాదు కానీ పరాయి ధర్మాన్ని అవహేళన చేయాలి ధర్మాన్ని నిర్మూలించాలి ఆ ధర్మం నుంచి మత మార్పిళ్ళు చేయాలి అని చూడడమే తప్పు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ కి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో పాటు కొంత ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు చేసే ఏ చిన్న సహాయం అయినా సరే అది మాకు చాలా చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి అలాగే మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఒక వారధిగా నిలుస్తుంది దానికోసం కూడా 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్